హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సండే జరిగిన 15 అవర్స్ మెగా మ్యారథాన్కి 2000 లైవ్ కౌంట్, ప్రెజెంట్ 2000+ లైక్స్. ఇవంతా మీ అందరి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్, మీరందరూ చదువు బిడ్డలు, చాలా థ్యాంక్స్. సో దాన్ని బట్టి నాకేమర్థమైందంటే మ్యాథ్స్లో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఇబ్బంది మెయిన్ ఏంటంటే ఫార్ములాస్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన మ్యాథ్స్ మ్యారథాన్లో కూడా ఫార్ములాస్ సరిగ్గా తెలియక మీరు ఆన్సర్స్ చేయలేకపోతున్నారు, అవునా కాదా? సో మీ అందరి కోసం ఫార్ములాస్ కోసం ఒక వీడియో చేస్తే బాగుంటుంది. ఈ ఫార్ములాస్ పీడిఎఫ్ మీ అందరి దగ్గర ఉంటే బాగుంటుంది, పబ్లిక్ ఎగ్జామ్కి బాగా హెల్ప్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నేను మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వెరీ షార్ట్గా, ఒక్కొక్క లెసన్లో 10, 20, 30, 40 ఇన్ని ఫార్ములాస్ లేకుండా ఉన్నన్ని ఫార్ములాస్, అతి తక్కువ ఫార్ములాస్, వెరీ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మాత్రమే మీకు చెప్దామని మీ ముందరకు వచ్చాను. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, చెప్పేసుకున్నాను. ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారో తెలీదు, కానీ ఆ మ్యాథ్స్ మెగా మ్యారథాన్ 15 అవర్స్ పవర్ కట్ వల్ల బ్రేక్ డౌన్ అయింది, అది కంటిన్యూ అవ్వబోతుంది. దాన్ని కూడా చూసేస్తేనే మీరు మ్యాథ్స్ కంప్లీట్గా ఫినిష్ చేసుకుంటున్నట్టు. ఓకేనా? ఓకే, ఇక మొదలెడితే నార్మల్గా ఫార్ములాస్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మ్యాథ్స్లో నువ్వు ఒక ప్రాబ్లం చేస్తూ ఉంటావు, ఇచ్చిన ప్రాబ్లం చేస్తూ ఉంటే సాల్వ్ చేయడానికి నువ్వు రాగా చేయడం కంటే ఇమీడియట్గా అక్కడ ఫార్ములా రెడీమేడ్ ఉంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చే వాల్యూ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి రూట్స్ కనుక్కోమన్నారు, నువ్వు ఫ్యాక్టరైజేషన్ కానీ కనుక్కునేస్తావు, అది రైట్ రాంగ్ నీకు తెలియదు. అదే రూట్స్ కనుక్కునే ఫార్ములా -b +or -√b² - 4ac/2a, ఆ ఫార్ములా నీకు తెలిసింది అనుకో, నువ్వు ఇచ్చిన క్వశ్చన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకునే వాల్యూస్, అక్కడ రూట్స్ వచ్చిన ఆ రూట్స్, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ద్వారా వచ్చిన రూట్స్ చెక్ చేసుకొని నువ్వు నీ ఆన్సర్ రైట్ రాంగ్ కూడా నువ్వు తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాగానే ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మై ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ అని నువ్వు ఫీల్ అవ్వచ్చు. అదే ట్రెడిషనల్ మెథడ్లో చేసుకుంటా పోయినావు అనుకో, రిజల్ట్స్ వచ్చేంత వరకు నీకు భయం, అసలు రైటా రాంగా. అండ్ ఈ ఫార్ములాస్ వల్ల నీ టైంని నువ్వు సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక లుక్ వేసుకోండి. రియల్ నెంబర్స్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి ఉంది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనేసి, ఏపీ వాళ్ళకి లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ వాళ్ళకి హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇవన్నీ ఉన్నాయి, వీటిని చూసుకోండి. తెలంగాణ వాళ్ళ మాత్రం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటి? A = BQ + R, B × Q + R అనమాట. వేర్ R ఈస్ బిట్వీన్ 0 అండ్ B, అంటే 0 <= R <B, ఇది గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్, ఎల్సిఎం అనేది నేను మొన్న సెషన్లో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఫార్ములాను కూడా చూసుకోండి. హెచ్సిఎఫ్ ఏదైనా 3 నెంబర్స్ ఇచ్చారనుకో, ఆ 3 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ 3 నెంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ AB × BC × CA. ఇలాంటి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున మీకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, అప్పటికి కూడా పనికి వస్తుంది. అండర్స్టాండ్? డన్. నెక్స్ట్ పాలినామియల్స్లో రిమైండర్ థీరం అనేది 1 మార్క్ డెఫినేషన్ కూడా అడిగినారు చాలాసార్లు. సో డివిజన్ రిమైండర్ థీరం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ థీరం అనేది జస్ట్ నార్మలే, ఇది పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే అర్థం చేసుకోండి. P of A = 0, దెన్ x - A = ఫ్యాక్టర్. సో x = A అంటే x ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేయాలని దాని ఇండికేషన్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డివిజన్ ఆల్గారిథము P of x = Q of x × G of x + R of x. డివైజర్ డివిడెండ్ = డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్, మీకు తెలుసుగా, అదే అనమాట. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ మనకు రూట్స్ అండ్ కోఎఫిషియన్స్. సమ్ ఆఫ్ రూట్స్ = -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ = c/a. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ క్యూబిక్ ఈక్వేషన్ కి 3 రూట్స్ ఉంటాయి కదా, ఆ 3 రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ α + β + γ = -b/a, α β + β γ + γ α = c/a, α β γ = -d/a. ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? నెక్స్ట్ సమ్ యూజ్ఫుల్ ఐడెంటిటీస్. ఇవన్నీ ఐడెంటిటీస్ అనమాట. మీకు ప్రాబ్లమ్స్లో ఒక ఈక్వేషన్, నీ ప్రాబ్లంలో ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఆ ఎక్స్ప్రెషన్ నుంచి నువ్వు ఈజీగా క్యాచ్ చేసేసినావు, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లేదనుకో ట్రెడిషనల్గా చేయాలంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ x² + a + b × x + ab, x² + y² + z² + 2xy + 2yz + 2zx నేర్చుకోవడం కష్టమే. కానీ రేపు నీకు ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ 2² + 3² + 5² + 2 × 2 ×
3 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇలా ఒకసారి చూసావనుకో నీకు డైరెక్ట్గా ఇది గుర్తొచ్చేయాలి. ఇది గుర్తొచ్చేసింది అనుకో నువ్వు ఇదంతా కష్టపడాల్సిన పనిలా 2 ప్లస్ 3 ప్లస్ 5 హోల్ స్క్వేర్ పెట్టుకుంటే అయిపోయి. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని రబ్ చేస్తాను క్లారిటీగా. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తాను ఎందుకంటే మీకు తీసేస్తాను. ఎందుకంటే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫార్ములాస్ కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా, ఈ గీతలు అవి ఇవి అడ్డం ఉండకూడదు కదా. కాబట్టి అండర్స్టాండ్? డన్. ఈ ఐడెంటిటీస్ 10 ఐడెంటిటీస్ ఇంపార్టెంట్, ఒకటి కూడా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఏదో ఒక రూపంలో పబ్లిక్ ఎగ్జామ్లో ప్రీ ఫైనల్స్లో వచ్చిందే, స్పెషల్ టెస్ట్లో కూడా ఇవే కనపడతాయి. సో స్పెషల్ టెస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఇవి చూసుకొని పోండి. ఎందుకంటే పాలినామియల్స్ సిలబస్లో ఉంది, రియల్ నెంబర్స్ లేకపోవచ్చు. స్పెషల్ టెస్ట్ సిలబస్ ఎందుకు తెలుసు కదా, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ అండ్ మెన్సురేషన్ అండ్ ప్రాబబిలిటీ. కాబట్టి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇది మనకు స్పెషల్ టెస్ట్కి లేదు. కానీ గాయస్, ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రీ ఫైనల్స్ ఎన్నో రోజుల్లో లేదు, పబ్లిక్ ఎన్నో రోజుల్లో లేదు. కాబట్టి ఇవి కూడా చూసుకోండి. ఈ కండిషన్స్ చూసుకోండి ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి, ప్యారలల్ లైన్స్కి, నెక్స్ట్ ఉండుకొని కోఇన్సిడెంట్ లైన్స్కి, ఈ మూడిటికి చూసుకోండి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే యూనిక్ సొల్యూషన్, ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి, ఇదే నేను ఇందాక చెప్పిన ఫార్ములా. రెడీమేడ్గా రూట్ కనుక్కోవాలంటే x = -b ± √b² - 4ac/2a. ఆ b² - 4ac ఉంది చూడండి రూట్ లోపల, దాన్ని డిస్క్రిమినెంట్ అంటాం, డి. అది మనకు నేచర్ ఆఫ్ ద రూట్ని తెలియజేస్తుంది. రియల్ రూటా, కాంప్లెక్స్ రూటా, ఇమాజినరీ రూటా, ఓకేనా? అలాగనమాట. నెక్స్ట్ చూడండి నేచర్ ఆఫ్ ద రూట్స్. ఈ d > 0 అనుకో, డిస్టింక్ట్స్ అండ్ అన్ఈక్వల్ రూట్స్. సింపుల్. ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ పైన 1 మార్క్ అన్ని 2, మీకు తెలంగాణ వాళ్ళకి 2 మార్క్స్, ఏపీ వాళ్ళకి 1 మార్క్ మీద గ్యారంటీ ఉంటుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ మనం నిన్న సండే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేసామా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేసినప్పుడు వీటిని దాడేమన్నా నేర్చుకున్నామా? an = a + n - 1 × d, sn = n/2 × 2a + n - 1 × d. తెలంగాణ వాళ్ళకి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ a power n = a × r power n - 1/r - 1, a × r power n - 1/n - 1. అదే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ మీకు లేదు, నేర్చుకోకండి, ఇంటర్మీడియట్లో వస్తుంది. అండర్స్టాండ్? నెక్స్ట్ ట్రయాంగిల్స్లో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం వెరీ ఇంపార్టెంట్. థీరం నేర్చుకొని ఈ ఈక్వేషన్ కూడా నేర్చుకోండి, ఈ ఫార్ములా టైప్లో ఉండేది. ఎందుకంటే రేపు ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి లేదు, తెలంగాణ వాళ్ళకి ఈ సిమిలారిటీ క్రైటీరియాస్ ఉంది, ఇవి చూసుకోండి. ఏపీ వాళ్ళకి 9th క్లాస్లోనే అయిపోయింది, తెలంగాణ వాళ్ళకి ఇవన్నీ ఇంపార్టెంట్, ఏపీ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. కంబైన్డ్ ఇచ్చాను అనమాట ఏపీ వాళ్ళకి మరియు తెలంగాణ వాళ్ళకి. ఓకేనా? మిస్ అవ్వకండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా. ఈ డిస్టెన్స్ ఫార్ములా కూడా చాలా మంది తప్పు రాస్తారు, మైనస్లు ప్లస్ కాడ. నెక్స్ట్ ఒక పాయింట్ ఇంటర్నల్ గా కట్ చేసినా, ఎక్స్టర్నల్ గా కట్ చేసినా దాని ఫార్ములా. ఎక్స్టర్నల్ గా కట్ చేస్తే గుర్తుపెట్టుకోండి మైనస్ సింబల్ వస్తుంది పైన కింద, ఇంటర్నల్ గా కట్ చేస్తే పైన కింద ప్లస్ ఉంటుంది, అంతే. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్. మిడ్ పాయింట్ అంటే ఏంటి, 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ కి మిడిల్ లో ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి /2 వేసుకుంటాం. సమ్ ఆఫ్ దోస్ పాయింట్స్ /2 వెరీ ఇంపార్టెంట్. అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ఆల్ 3 కోఆర్డినేట్స్ /3. దట్స్ ఇట్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ½ ఇంటూ, ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ రా, చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు ఈ ఫార్ములా. నేనేం చెప్తున్నానంటే మ్యాథ్స్లో ఫార్ములాస్ తప్పదు. నువ్వు మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఏదన్నా అదరగొడతావు. కెమిస్ట్రీలో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్, కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్, కార్బోనేటర్స్ కాంపౌండ్స్, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్, ఈక్వేషన్స్, వాటన్నిటిలో నీకు కనపడేది మ్యాథ్సే. కాబట్టి వీటన్నిటిని కూడా బాగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ. ఈ ట్రిగనామెట్రీ టేబుల్ గురించి 5 minutesలో వీడియో చేస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. ట్రిగనామెట్రీ వీడియో గురించి, ఈ ట్రిగనామెట్రీ రేషియోస్ గురించి మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ట్రిగనామెట్రీ రేషియోస్ ఇన్ 5 minutes వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఇంకా మీరు నేర్చుకోవాల్సిన పనిలా మీకు గుర్తుండిపోతుంది ఎప్పటికీ. ఓకేనా? డన్. నెక్స్ట్ సర్కిల్స్. సర్కిల్స్లో టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇవంతా ఏంటంటే బిట్స్లో అడుగుతారు. మీకు బిట్స్ ఉంటాయి కదా, పార్ట్ బి 20 మార్క్స్కి ఇక్కడ అడుగుతారు, చూసుకోండి. ఈ 3 ఈక్వేషన్స్ అలానే, ఈ 3 స్టేట్మెంట్స్ అలానే నేర్చుకోండి. ఏపీ వాళ్ళకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడగచ్చు. ఓకేనా? ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్.
సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్, ఏరియా ఆఫ్ ద సర్కిల్, ఏరియా ఆఫ్ ఎ సెమీ సర్కిల్, వీటన్నిటిని ఫస్ట్ నేర్చిపెట్టుకోండి. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్లో వాడు సెమీ సర్కిల్ అడుగుతాడా సర్కిల్ అడుగుతాడా తెలియదు. నువ్వు సర్కిల్ నేర్చుకొని మళ్ళీ హాఫ్లు వేసుకోవడం, అక్కడ ప్లస్లు వేసుకోవడం, మైనస్లు వేసుకోవడం, ఎక్స్పెరిమెంట్లు మనకు వద్దు. రెడీమేడ్గా నేర్చిపెట్టుకుంటే బెటర్. ఓకేనా? డన్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్, ఓఏసి బిఓ అంటే ఈ బొమ్మను నేర్చుకోండి. ఆల్మోస్ట్ ఈ బొమ్మ నుంచే వస్తుంది. మీరు ఇది నేర్చుకోకపోయినా πr స్క్వేర్ ఇంటూ θ/360 ఇది నేర్చుకోండి. వెరీ ఇంపార్టెంట్. మైనర్ సెక్టార్. ఓకేనా? డన్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అనమాట. ఆ ఎల్ అంటే ఫార్ములా ఏంది, మళ్ళీ సపరేట్గా ఇది ఉంటుంది. ఇది నేర్చుకోండి. ఇన్ని నేర్చుకోవడం కష్టం అనుకుంటే ఏం చేయలేము. అట్లీస్ట్ మీ వల్ల అయినంత ప్రతి చాప్టర్ నుంచి మీకు అయినన్ని ఫార్ములాలు ఖచ్చితంగా నేర్చైతే పెట్టుకోండి. ఫార్ములాస్ లేకుండా మ్యాథ్స్ ఎగ్జామ్కి వెళ్ళడం ఆయుధం లేకుండా యుద్ధంకి వెళ్ళడంతో సమానం. ఓకేనా? డన్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. మీకు మెన్సురేషన్ అంతా ఒకటే. చూడండి, క్యూబ్కి సంబంధించిన ఫార్ములాస్, క్యూబాయిడ్కి సంబంధించిన ఫార్ములాస్, సిలిండర్కి సంబంధించిన ఫార్ములాస్, హాలో సిలిండర్కి సంబంధించిన ఫార్ములాస్, కోన్కు సంబంధించిన ఫార్ములాస్, స్పియర్, హాలోస్పియర్, హెమిస్పియర్, ఫ్రస్ట్రమ్ ఆఫ్ ఎ కోన్ క్లారిటీగా డివైడ్ చేసి ఇచ్చేసాను. ఫార్ములాస్ టేబుల్ లాగా దేనికి ఇది అని కన్ఫ్యూజన్ అవసరం లే. క్లారిటీగా డివైడ్ చేసి ఇచ్చేసాను. వాటిని నేర్చుకోండి. ఓకేనా? ఇంకా స్టాటిస్టిక్స్. మొన్న మనం స్టాటిస్టిక్స్ చేసినాం. మీరు చాలా ఈజీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారి మిస్ అయిన వాళ్ళు ఆ లైవ్లోకి వెళ్ళి చూసి వచ్చేయండి. అన్గ్రూప్డ్ డేటాలో మీన్ ఫార్ములా, మీడియన్ ఫార్ములా, గ్రూప్డ్ డేటాలో మీన్ ఫార్ములాలు 3 ఉంటాయి తెలుసు కదా. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్. ఇవన్నీ చూసుకోండి. క్లాస్ మార్క్ ఎలా కనుక్కోవాలి, రేంజ్ అంటే ఏంటి, ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఉండుకొని మోడ్ ఫార్ములా బాగా నేర్చిపెట్టుకోండి. మోడ్ ఫార్ములా మీద 2 మార్క్స్కి ఎలా ఇస్తారంటే ఫార్ములా రాసి ఆ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. ఓకేనా? డన్. ఇంకా ప్రాబబిలిటీలో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ పాసిబుల్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈక్వల్ టు 1 అదొకటి నేర్చుకోండి. ఇది ఫార్ములాస్ బేసిక్. ఇవన్నీ మన గివ్ అవే బుక్లో కూడా ఉంటాయి. వీటిని మిస్ అయిన వాళ్ళు చెప్పానుగా, ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళతో సమానం. చాలా రిస్క్. కాబట్టి నేర్చేసుకోండి. మీ అందరికి ఈరోజు స్పెషల్ టెస్ట్ ఉపయోగపడుతుంది. స్పెషల్ టెస్ట్ 2కు ఉపయోగపడుతుంది, ప్రీ ఫైనల్స్కి ఉపయోగపడుతుంది, అసలైన యుద్ధం ఫైనల్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇక సెలవు తీసుకుంటాను. బాయ్.